హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మనం ఈరోజు వీడియోలో ప్రజెంట్ వరల్డ్ గ్లోబల్ ట్రేడ్లో బాగా టెన్షన్ పెడుతున్న అంశం ఏంటంటే యుఎస్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా చైనా మీద ఇంపోజ్ చేసిన టారిఫ్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మీద యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు పెట్టిన టారిఫ్స్. సో ప్రజెంట్ అయితే పాజ్లో పెట్టారు 90 డేస్, కానీ చైనా మీద అయితే ఆంక్షలు తీయలేదు. సో 245% టారిఫ్స్ అనేది ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఆయన పెంచేశారు. సో అవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు టారిఫ్స్ అంటే ఏంటి, సో ఒక దేశం నుంచి వేరే దేశానికి ప్రోడక్ట్ ఇంపోర్ట్ అయినప్పుడు ఆయా దేశాలు విధించే ట్యాక్స్లు ఏ విధంగా ఉంటాయి, సో ప్రతిదీ కూడా మన వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి తెలుగులో. ఓకే, వీడియోని లైక్ చేయండి, ఇలా మందికి వీడియో అనేది రిఫర్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్తే కనుక అసలు ఆ టారిఫ్స్ అంటే ఏంటంటే లైక్ ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు ఆయా దేశం విధించే ట్యాక్సెస్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఈ చైనా దేశం అమెరికాకు పంపించింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అమెరికా 100 రూపాయలు పే చేయకుండా, అమెరికాలో ఎవరైతే చైనా నుంచి ఆర్డర్ చేశారో వాళ్ళు 100 రూపాయలు చైనాకి పే చేస్తారు. ప్లస్ ఇంకొక ట్యాక్స్ ప్రజెంట్ అమెరికా 245 రూపాయలు వేసిందంటే 245%, అంటే ఎక్స్ట్రా 245 రూపాయలు ప్లస్ 100 రూపాయలు ఒక ప్రోడక్ట్ మీద. సో 345 రూపీస్ అక్కడ ట్యాక్స్ క్లియర్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ చైనా నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఎవరైతే అమెరికాలో ఆర్డర్ చేశారో వాళ్ళకి అనేది చేరుతుంది. సో ఎక్స్ట్రా 245 రూపీస్ యుఎస్ గవర్నమెంట్కి పే చేయాలి ఎవరైతే ఆర్డర్ చేశారో. సో ఈ విధంగా అయితే ట్యాక్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో ఇంతకుముందు ట్యాక్స్ ఎలాగ ఉండేవంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి యాక్చువల్లీ 24% ఉండేది, అంటే చైనా నుంచి అమెరికాకి వెళ్ళే ప్రోడక్ట్స్. సో ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే 54 చేశారు. 54ని కాస్త 104ని కాస్త 145 కాస్త 245. సో ఈ విధంగా టారిఫ్స్ అయితే పెంచుకుంటూ పోయారు. ఎందుకు అంటే సో వన్స్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన తర్వాత సో ఆయన ఏం చెప్పారంటే మన అమెరికాలో జాబ్స్ క్రియేట్ చేయడం, అలాగే అమెరికాలో సొంత ప్రొడక్ట్స్ మన ఇండియాలో వోకల్ ఫర్ లోకల్ అని ఎలాగా స్టేట్మెంట్ వచ్చిందో, మేడ్ ఇన్ ఇండియా ఎలా వచ్చిందో అలాగా సో మన ఇండియాలో మన ప్రోడక్ట్స్ మనమే వాడదాం, వేరే దేశాల ప్రోడక్ట్స్ వాడొద్దు, సో మన దేశాన్ని మనమే నడిపించుదాం, ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఆయా కంట్రీస్ ప్రొడక్ట్స్ వచ్చే ప్రోడక్ట్స్ మీద ఈ ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచారు. అదొక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వేరే దేశాలు అమెరికా నుంచి వేరే దేశాలకి ప్రోడక్ట్స్ వెళ్ళినప్పుడు ఆ దేశాలు అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కూడా వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్నారు. సో మా ప్రోడక్ట్స్ కూడా మీ దేశాలు అమ్మడానికి ఎక్కువ ట్యాక్స్ మీరు విధిస్తున్నారు, సో అందుకు మా ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి రెసిప్రోకల్ టారిఫ్స్ పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి చైనాకి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇండియాకి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, సో 100 రూపాయలు పే చేయాలనుకోండి, 100 రూపాయలు కాస్త ఇండియా ఇంకొక 52%, అంటే 152% ట్యాక్స్ ఎక్స్ట్రా ఏదైనా ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళు 152% అమెరికాకి, కానీ అయితే ట్యాక్స్తో అంతా కలిపి తీసుకుంటే ప్రోడక్ట్ అనేది అమెరికా నుంచి ఇండియాకి అనేది ప్రోడక్ట్ ఇంపోర్ట్ అవుతుంది. సో యుఎస్ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేశారంటే రెసిప్రోకల్ టారిఫ్స్ మీద 50%, అంటే 52% ఆల్రెడీ ఇండియా అమెరికా నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్కి ఇండియాలో విధిస్తున్నారు, కాబట్టి మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చే ప్రోడక్ట్ మీద 26% అని చెప్పి టారిఫ్స్ పెట్టారు. సో అలాగా మిగతా దేశాల మీద ఏదైతే ఎక్కువ దేశాలు అమెరికా ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ దేశాలన్నింటి మీద కూడా టారిఫ్స్ అయితే పెంచారు. సో కొన్ని దేశాలు మాట విన్నాయి, కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేసి, కొన్ని దేశాలు మేము తగ్గిస్తాం మీరు తగ్గించని మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇలాగ టారిఫ్స్ విధించడం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్స్ అనేవి పతనం అయిపోయి, లైక్ అమెజాన్ స్టాక్స్, టెస్లా కానీ లేకపోతే మెటా కానీ, సో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద టెక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ పతనం అయిపోయాయి. సో ఇవన్నీ కూడా ఆలోచించి మళ్ళీ ట్రంప్ ఏం చేశాడంటే 90 డేస్ అనేది రిలీఫ్ ఇచ్చాడు. 90 డేస్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఇంతకుముందు విధించే ట్యాక్స్ ప్రకారమే ప్రొడక్ట్స్ ఇంపోజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ చైనా మీద మాత్రం అస్సలు తగ్గలేదు. 104 కాస్త 245 చేశారు. 145 అండ్ 245, సో 245% చైనా మీద ఆయన ట్యాక్స్ అయితే స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. అది ఎందుకు అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైనా కంపేర్ చేస్తే చైనాకి అమెరికాకి, సో అమెరికాలో ఎక్కువ చైనా ప్రొడక్ట్స్ ఎంత అయితే లాస్ట్ ఇయర్ 2024లో ఎంత ఇంపోర్ట్ చేసుకుందో తెలుసా? బిలియన్స్. 459 బిలియన్ డాలర్స్ వర్త్ ప్రొడక్ట్స్ అనేది అమెరికా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. అది చైనా చూసుకుంటే అమెరికా నుంచి జస్ట్ 154 బిలియన్ డాలర్స్ వర్త్ ప్రొడక్ట్స్ అనేది అమెరికా నుంచి చైనా అనేది ఇంపోర్ట్ చేసుకుంది. అంటే ఎక్కువగా చైనా నుంచి అమెరికాకి ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి. అంటే 1/3% అమెరికాకి చైనా ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ అవుతున్నాయి. కానీ అమెరికా నుంచి చైనాకి మాత్రం వచ్చేది 1/3 మాత్రమే. సో ప్రొడక్ట్స్ ఏమున్నాయి? సో అందులో మెయిన్గా చూసుకుంటే కనుక చైనా నుంచి అమెరికాకి వెళ్ళే ప్రొడక్ట్స్ మనం చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ పార్ట్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, టాయ్స్, మెయిన్ టాయ్స్ ఇండస్ట్రీ అనేది చైనాలో పాతుకుపోయింది. వరల్డ్ వైడ్ టాయ్స్ మొత్తం ఎక్కడ చూసినా కూడా చైనా నుంచి వెళ్తాయి. 90% గేమ్స్, ప్లాస్టిక్స్, ఫ్యాషన్ వేర్స్, షూస్, క్లాత్స్. సో యుఎస్ చైనా నుంచి యుఎస్ చైనా యుఎస్ నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఆయిల్ సీడ్స్, గ్రెయిన్స్, మిషనరీ ఎక్విప్మెంట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్. మెయిన్ వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది అమెరికా నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్, ఏరోస్పేస్, ఫార్మా, వెహికల్, లగ్జరీ వెహికల్స్. సో ఇవన్నీ కూడా అమెరికా నుంచి చైనా అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇందులో మెయిన్ మనకి చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏమున్నాయంటే మెయిన్గా ఫస్ట్ యుఎస్ ఉంది, చైనా నుంచి ఎక్కువగా వచ్చేది. తర్వాత తైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, వియత్నాం. ఈ కంట్రీస్ అన్నీ కూడా చైనా నుంచి అయితే ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అన్నిటికీ ఎక్కువ క్లయింట్స్ ఈ 5 కంట్రీస్ నుంచి ఎక్కువగా క్లయింట్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వరల్డ్ ట్రేడ్ వల్ల చైనా నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే 245% అనేది పే చేయాలి. అదే ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ అయితే థింక్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్ దగ్గరలో ఉన్న వియత్నాం కంట్రీ కానీ, తైవాన్, థాయిలాండ్ కానీ, సో ఆ కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి చైనా ప్రొడక్ట్స్ ఆ కంట్రీస్ నుంచి అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చేయడం వల్ల 245% టారిఫ్ అనేది పడదు. సో ఆ విధంగా అయితే ప్రజెంట్ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. అదే మనం కంపేర్ టు ఇండియా చూసుకుంటే కనుక చైనా నుంచి ఇండియా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే కదా 15% ఇంపోర్ట్ డ్యూటీ అనేది మనం చైనా నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ వస్తే ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్కి కట్టాలి, ఇండియన్ గవర్నమెంట్కి. అండ్ ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. అవి కాకుండా ఫ్రైట్ ఛార్జెస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం చైనా నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా టారిఫ్ అయితే ఇండియా ద్వారా అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా చైనా ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. చైనాలో లేబర్ కాస్ట్ అనేది, వేజెస్ అనేది చాలా తక్కువ. సో అందుకే చాలా పెద్ద బిగ్ టెక్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చూసుకోండి. యాపిల్ అనేది వరల్డ్ వైడ్ 80% ప్రొడక్షన్ చైనాలో జరుగుతుంది. రిమైనింగ్ జస్ట్ 20% మాత్రం అదర్ కంట్రీస్ అండ్ ఇండియా. సో ఫ్యూచర్లో ఇదే టారిఫ్స్ కంటిన్యూ అయితే కనుక ఇది అవ్వదు. కానీ ఇంతకన్నా ఎలా ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు అని ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు అని గ్రహించి ఇలాంటి టెక్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డైవర్సిఫికేషన్ చేస్తున్నాయి. అంటే చైనాని కంపెనీస్ ప్రజెంట్ ఈ టెక్ కంపెనీస్ భారీ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా అదర్ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ పెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు రిమైనింగ్ కంట్రీస్కి అని చెప్పేసి వారు ప్లాన్ చేస్తున్నారు. సో ఆ విధంగానే ప్రజెంట్ అయితే యాపిల్ అనేది ఇండియా నుంచి వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేద్దాం అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. సో అది సక్సెస్గా రన్ అవుతుంది. కానీ చూద్దాం ఫ్యూచర్లో యాపిల్ టోటల్ ప్రొడక్షన్ అంతా ఇండియా నుంచే వెళ్తుందా అంటే అది చెప్పలేము. ఎందుకంటే యాపిల్ ఫోన్ తయారు చేయాలంటే ఒక్కొక్క కాంపోనెంట్ మొత్తం ఒక యాపిల్ ఫోన్ రెడీ అవ్వడానికి 40 దేశాల నుంచి వచ్చే కాంపోనెంట్ పార్ట్స్ అన్నీ కలిపి ఒక యాపిల్ ఫోన్ రెడీ అవుతుంది. సో వాళ్ళంతా ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేయాలంటే సో చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, ఆ దేశం నుంచి ఈ దేశానికి టారిఫ్స్ ఏముంటాయి. సో ఇవన్నీ కూడా యాపిల్ కంపెనీ ఆలోచిస్తుంది. సో ఈ విధంగా అయితే పెద్ద టెక్ కంపెనీస్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న యూనిట్స్ అన్నీ కూడా వాళ్ళు వేరే దేశాలకి డైవర్సిఫికేషన్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ వరల్డ్ వైడ్ ఈ అమెరికా చైనా టారిఫ్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది. అండ్ రీసెంట్గా నిన్న వీడియోలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే ఒక
జర్నలిస్ట్ అడిగిన దానికి. సో చైనా త్వరలోనే డీల్ కుదుర్చుకుంటుంది, 3 to 4 వీక్స్లో ఇది అనేది సర్దుమవుతుంది. సో అంటే టారిఫ్స్ ఉండకపోవచ్చు. సో చెప్పలేం ట్రంప్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారో. రోజు రోజుకి డిఫరెంట్ న్యూస్ అయితే వస్తుంది ట్రంప్ నుంచి. సడన్గా ఆయన ఏదైనా చేసి సడన్గా మార్చేస్తున్న న్యూస్. సో సడన్గా డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో చెప్పలేం, చైనా యూఎస్ రెండు ఫ్రెండ్ అయిపోవచ్చు, లేదంటే ఎనిమీస్ అవ్వచ్చు, లేదా ఏదైనా జరగచ్చు. సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ టారిఫ్స్ వల్ల ఇదే కంటిన్యూ అవుతే ఇండియాకి బెనిఫిట్ అవుతుందా లేదా ఈ ఇండియా అనేది చైనాని ఎప్పుడు ఎనిమిలాగా చూస్తుందా, లేకపోతే చైనా అండ్ ఇండియా రెండు కలిసిపోయి సో బెనిఫిట్గా ఈ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఏ విధంగా ఉండబోతుంది, మీ ఆలోచన ఏంటి, మీ థింకింగ్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.